హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర క్రేటా ఉందండి, హుండై క్రేటా 1.5. ఇది ఈ అంటే బేసిక్ మోడల్. ఇది ఈ అండి మోడల్ వచ్చేసి 2022 ఉంది. రీడింగ్ 95,000 ఉంది. చూపిస్తా చూడండి. అది కూడా టైర్స్ బాగానే ఉన్నాయి. అది కూడా మీకు బయట నుంచి చిన్న చిన్నగా స్క్రాచెస్, డెంట్, పెయింట్ ఏమున్నా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు చూడండి. మీకు ఒకవేళ నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి సార్. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, ఓకేనా? ప్లీజ్ కొంచెం తప్పుగా అనుకోకండి, లెంత్ అనుకోకండి. ఎందుకంటే మీరు చూసేది నా కోసం కాదు, మీకోసం చూస్తారు కాబట్టి నేను ఏదైనా క్లియర్ ఎక్స్ప్లెయిన్ అవుతా సార్. కొంచెం చూడండి, చివరికి చూసిన తర్వాత మీకు నచ్చితే నాకు కాల్ చేయండి సార్, ఓకేనా సార్? ఓకేనండి, మనం చెప్పిన వెహికల్ ఇదే ఉంది, హుండై క్రేటా 1.5. ఇది ఈ అంటే బేసిక్ మోడల్ అని అంటూ చూసుకోవచ్చు. బయట నుంచి ఒక్కసారి సరౌండింగ్ మొత్తం చూపించిన తర్వాత మీకు డెంటు ఎక్కడన్నా కానీ పెయింట్ అయిందా లేకపోతే అది కూడా మీకు క్లియర్గా చూపిస్తా. చిన్న చిన్న అక్కడక్కడ టచ్ అప్ టైప్ ఉన్నది, అది కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ అవుతా. చూడండి, మీకు వీడియో నచ్చితే మాత్రం ఒక్కసారి కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. కాదంటే టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్, ఓకేనా? మీకు చిన్న చిన్నగా బయట ఏముందంటే ఇక్కడ చిన్నగా లైన్ ఉంది, స్క్రాచ్ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా. ఇది డీజిల్ వర్షన్ సార్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చిన్నగా డెంట్ లాగా ఉంది. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతున్నా సార్, మీరు మాత్రం తప్పుగా అనుకోకుండా చివరి చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు ముంగట ఇది కూడా చిన్న టచ్ అప్ ఉంది, ఇది కూడా చిన్నగా డెంట్ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ముంగట సైడ్ చూసుకుంటే మాత్రం ఫేస్ మాత్రం ఓకే, అంటే ఇక్కడ ఏది కానీ స్క్రాచెస్ కానీ ఏం లేవు. మీకు సైడ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక చిన్నగా డెంట్ ఉంది, ఓకేనా? సరే, లేట్ చేయకుండా మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ చూపిస్తుంది చూడండి. ఓకే, ఇది కీ సిస్టమ్ సార్. ఇది ఇంటీరియర్ చూసుకోవచ్చు, కింద మ్యాటింగ్ కానీ సీట్స్ కానీ చూసుకోవచ్చు. సీట్ల వరకు వస్తే చిన్నగా ఉంది. నేను ఇంత ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ అయితే మాత్రం మీకు లెంత్ అవుతుంది, చూసుకోవచ్చు. ఇది నేను జనరల్గా చెప్పేది సార్, నేను అది బేసిక్ పాయింట్లో చెప్తాను నేను, అది కూడా మీరు చూడండి, ఓకేనా? వెనక సైడు మీకు మ్యాటింగ్ కానీ సీట్లు తీసుకున్నా కానీ ఓకే, క్లియర్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పైన రూఫ్ తీసుకున్నా ఓకే ఉంది. ఓకే, సెంట్రల్ ఏసీ కూడా ఉంది సార్ దీనికి. ఓకే, ముంగట దాంట్లో మాత్రం మీకు ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉంది సార్, అక్కడ ఒకటి ఉంటుంది. రేటింగ్ చెప్పిన కదా సార్, 95,000 అని. ఓనర్ షోరూమ్ ట్రాక్ అంటున్నాం. చెక్ చేయించుకుంటే ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇందాక అటు సైడ్ చూపించినా కదా, ఒక్కసారి ఈ సైడ్ కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ చూసుకున్నా కానీ ఇట్లా ఉంది, కరెక్ట్ ఉంది. మీ వెనక సైడ్ మ్యాటింగ్ కూడా చూపిస్తా చూడండి, గ్లాస్ కూడా చూపిస్తా. మీకు లెంత్ ఎక్క పెట్టద్దు అనుకుంటున్నా, కాకపోతే ఇవన్నీ చూపించడానికి మాత్రం కొంచెం లెంత్ అనిపిస్తుంది మీకు. డోర్స్ చూసుకుంటే మాత్రం మీటింగ్ ఉంది సార్. ఏది కానీ డోర్స్ చేంజ్ అయినా కానీ చెప్తాను సార్ నేను. ఇది కూడా చూసుకోవచ్చు, పవర్ విండోస్ ఉన్నాయి సార్. ఇది మీకు వెనక డిక్కి కూడా చూపిస్తారు చూడండి సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 1240 చెప్తున్నాడు, చూసుకోవచ్చండి సార్. మీకు కూడా ఎక్కడ నేను డ్యామేజ్ ఉన్నా లేదా తెలుసు అని చెప్పేసి చెప్తున్నాను సార్ నేను, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు డైరెక్టే చూపిస్తే చెప్తున్నాను నేను. కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం చివరి చూడండి, తర్వాత నాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? కింద సైడ్ మీకు ఓకే సార్. లోపల చూసుకుంటే కిందికి మాత్రమే, ఇట్లా రస్ట్ కానీ ఏమి లేదు, డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇంత మంచిగా మీకు ఎవరు చెప్పారు, నేను చెప్తున్నాను సార్. స్టెఫిన్ మాత్రం తక్కువ ఉంది సార్, నేను 100% చెప్తున్నాను. స్టెఫిన్ మాత్రం తక్కువ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఇందులో పానా జాక్ అడిగి ఉన్నాయి సార్, నేను ఇది కూడా మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇందులో జాక్ ఇంట్లో కూడా ఉంది. రీడింగ్ ఆల్రెడీ మీకు చూపించాను సార్, 95,000 ఉంది రీడింగు, ఓకే. మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా చూపిస్తా చూడండి. కెమెరా మాత్రం ఓకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది మాన్యువల్ సార్ ఇది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు లైటింగ్ చూపిస్తా, ఓకే. ముంగట చెక్ చేసుకుంటే అప్రాణ ఓకే ఉందండి, చెక్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ లీకేజ్ అయినా ఖచ్చితంగా కనిపిస్తారు. మీ లీకేజ్ ఖచ్చితంగా చూపిస్తాను నేను, మీరు ఖచ్చితంగా గమనిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్, ఇట్లా ఉంది అంటే బాగానే ఉంది అన్నట్టు. ఇట్లా ఉందంటే తప్పు అనుకోకండి, ఓకే. బానెట్ పరంగా చెక్ చేసుకుంటే మాత్రం ఓకే ఉంది, బానెట్ కూడా ఒరిజినల్ ఉంది బానెట్. నెక్స్ట్ వచ్చేసి షో పట్టి ముంగట చూసుకుందాం. షో పట్టి ఓకే ఉంది సార్. మీకు హెడ్ లైట్ చూపిస్తుంది, నేను తక్కువ లెంత్ పెడతా కాబట్టి ఇక మీకు కూడా అర్థం చేసుకోండి సార్. హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా మీకు మిర్రర్ సైడ్ ఇండికేటర్స్ అది కూడా నేను చెప్తాను, చూపిస్తా డైరెక్ట్. హెడ్ లైట్ ఇది కూడా ఓకే ఉంది, మిర్రర్ చూసుకున్నా ఓకే ఉంది సార్. మీకు వచ్చేసి బ్యాక్ సైడ్ ఇండికేటర్ ఏమన్నా డ్యామేజ్ అది కూడా చూపిస్తుంది, ఇక్కడ మాత్రం ఏం లేవు.
ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఓకే ఉంది. ఇప్పుడు మీకు బీడింగ్ చూపిస్తా చూడండి, లేట్ చేయకుండా మీకు బీడింగ్ చూపిస్తా, చెక్ చేసుకోవచ్చండి. బీడింగ్ ఓకే ఉంది, పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడికైనా డ్యామేజ్ లేదు, ప్లస్ మాడిఫై ఏం చేసలేదు. నెక్స్ట్ మీకు ఇంకొకటి గ్లాస్ చూపిస్తా, మీరు చూపించమంటే మొత్తం చూపిస్తా, లేదంటే మాత్రం సగం చూపించి సగం వదిలిస్తా. అట్లా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఎందుకంటే లెంత్ తక్కువ అనుకుంటే నాది బెటర్గా ఉంటాయి కదా సార్. మీకు కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కాబట్టి చెప్తున్నా, ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దేవుడు చెక్ చేసుకో సార్, బానెట్ డిక్కీ ఏదన్నా కానీ నేను డైరెక్ట్ అయిపోతున్నాను సార్. నెక్స్ట్ వచ్చేసి దేవుడు చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీకు గ్లాస్ చూపిస్తా చూడండి. ఓకే అండి, ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ సీసీ ఉంది, ఇది కూడా గమనించవచ్చు మీరు. నెక్స్ట్ వచ్చేసి సీసీ ఉంది, ఇక్కడ ముంగడి గ్లాసులు మాత్రం ఏవి చేంజ్ కాలేదు సార్. ఇది కూడా సేమ్ సీసీ ఉంది, ఈ గ్లాస్కి మాత్రం చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, ఇది ఒకటి గమనించుకుంటే సరిపోతుంది, అది పెద్ద ఇష్యూ ఏం కాదు, నాకు తెలిసింది చెప్తాను సార్ నేను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ సీసీ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు చూపిస్తా చూడండి, ఇది కూడా సేమ్ సీసీ ఉంది, ఇది కూడా సేమ్ సీసీ ఉంది సార్. ఇక్కడ చూసుకోవచ్చు, బంపర్ నుంచి డిక్కీ వరకు ఏవి మాత్రం గ్లాసెస్ రీప్లేస్ ఏం కాలేదు సార్. టైర్స్ చూసుకుంటే మాత్రం టైర్స్ ఒక 90% ఉంది సార్, టైర్స్ బాగానే ఉన్నాయి. ఆ టైర్స్ వచ్చేసి సార్ అపోలో టైర్స్ ఉన్నాయి, అది కూడా అడుగుతున్నారు చెప్తున్నాయి. వెనక టైర్లు వచ్చేసి ఒక 40% ఉంటాయి సార్. వెనక టైర్ వచ్చేసి ఇది అపోలో సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది కూడా చూపిస్తా చూడండి, ఇది కూడా అపోలో టైర్ సార్, ఇది కూడా సేమ్ 40-50% ఉంటుంది సార్, అంతే ఇది. నెక్స్ట్ ఇది కూడా తీసుకోవచ్చు, ముంగట రెండు సేమ్ ఉన్నాయి సార్, 90% ఉంటాయి సార్. ఇది కూడా టైర్లు ఓకే ఉన్నాయి, ఇది కూడా టైర్ వచ్చేసి అపోలో సార్, చెక్ చేసుకోవచ్చు. ఓకేనా సార్? ఓకేనండి, ఇందాక మనం చూపించింది వెహికల్ క్రేటా, ఉండే క్రేటా, ఈ టైప్ అంటే బేసిక్ మోడల్ అంటూ 1.5 ఉంది, మోడల్ వచ్చేసి 2020 ఉంది, రీడింగ్ వచ్చేసి 94,000 సార్. ఎవరిది మాత్రం తిట్టుకోకండి, ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్తున్నాను చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది. సింగల్ ఉన్నారు సార్, టైర్స్ కూడా ఆల్రెడీ చూపించాను, బాగానే ఉన్నాయి, ముంగటి 2 ఓకే, వెనక మాత్రం కొంచెం తక్కువ ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చి 12,40,000 చెప్తున్నారు. ఫైన్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడుకోవచ్చు సార్. ఇది తక్కువ పెడతాను సార్, మీ ఉద్దేశం కూడా నాకు చెప్పండి, నేను ఇంకా చాలా తక్కువ చేసి చూపిస్తాను, అప్పుడు మాత్రం ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ పెడితే ఎక్కువ అనుకుంటున్నారు, నేను పెట్టిన దాంట్లో 50% చూడకపోతే అది మీకు యూజ్ ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం సార్. ఇంట్రెస్ట్ వాళ్ళు చూస్తారు, కానీ వాళ్ళ కోసం నేను పెట్టదు తప్పది. ఇంట్రెస్ట్ లేని మాత్రం అది మీరు స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సరే, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే నాకు ప్రతి ఒక్క వీడియో మీకు ఖచ్చితంగా వస్తుంది సార్. నేను ఆ ఉద్దేశంతో చేస్తున్నాను. నేను ఏదైనా జెన్యూన్గా చెప్పేస్తున్నా, ఎవరికైనా నచ్చని వాళ్ళు ఉంటే ఓకే, దానికి నేను ఏం చేయలేను, ఏదైనా కానీ. ఎందుకంటే కొంతమంది అట్లా కూడా ఉంటారు, నా ఉద్దేశం మీకు చెప్తున్నానండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. ఓకేనా?